క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లాండ్. అదే ప్రపంచం మొత్తానికి క్రికెట్ని పరిచయం చేసింది. అదే ఈవేళ ఫైనల్స్కి వెళ్ళలేకపోయింది భారత్ చేతిలో. గతంలో 3 సార్లు భారత్ని చిట్ట చివరిలో దెబ్బ కొట్టినటువంటి ఇంగ్లాండ్ మీద ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోగలిగింది భారత్. సెమీఫైనల్స్ దశలో ఇంటికి పంపించగలిగింది. అది కూడా సాధికారికమైనటువంటి ఆట అనాలి. ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండింట్లలో కూడా పూర్తి డామినేషన్ ప్రదర్శించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి. వర్షంతో ఒకవైపున నిన్న మ్యాచ్ చిరాకే తెప్పించింది, చూసే వాళ్ళకు కూడా చిరాకు తెప్పించింది. ముందు ఆలస్యంగా ప్రారంభం కావడం, ఆ తర్వాత ఆరంభమయ్యాక ఆడుతున్నప్పుడు మధ్యలో వర్షం రావడం, ఆ తర్వాత మధ్యలో మళ్ళీ బ్రేక్ రావటం, మళ్ళీ ఆడటం. అయితే ఇంగ్లాండ్ చేసిన తప్పు భారత్కి బ్యాటింగ్ ఇచ్చుకోవడం. తొలి బ్యాటింగ్ చేసినటువంటి భారత్ భారీగానే పరుగులు సాధించింది. ఏదైతే 150 అయినా సాధిస్తుందా అన్నటువంటి దశలో చిట్ట చివరిలో జరిగినటువంటి బ్యాటింగే కీలకమైంది. సూర్యకుమార్ ఒకవైపు రోహిత్ శర్మ ఇద్దరు కూడా బాది వదిలిపెట్టడంతో ఆ తర్వాత కోహ్లీ ఒకవైపున రెండో వైపున 2 వికెట్లు, పంతు ఇద్దరు పడిపోయినా కూడా ఇటు సూర్యకుమార్ యాదవ్తో కలిసి రోహిత్ మంచి ఇన్నింగ్స్ ఆడటం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత చిట్ట చివరిలో టెయిలెండర్లు కొట్టినటువంటి దెబ్బతో గట్టి స్కోరే సాధించగలిగింది. ఫైనల్గా వచ్చేటప్పటికి ముందుగా అంటే 150 దగ్గరన్నా అవుతుందా అనుకున్నటువంటి దగ్గర నుంచి 171 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ వచ్చేటప్పటికి దారుణమైనటువంటి పరాజయం అనాలి. ఎందుకంటే భారత స్పిన్ దెబ్బకి అల్లల్లాడిపోయింది. చివరికి T20 ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్ళింది. తాజాగా వర్షం వల్ల ఆలస్యమైనటువంటి దీంట్లో 7 వికెట్లకు 171 పరుగులు ఒక ఎత్తు అయితే, మరొక వైపున స్పిన్నర్లే తిప్పేశారు. ఇంగ్లాండ్కి సంబంధించి కొంచెం దాటిగా మొదలైనటువంటి సందర్భంలో భారత్కి మొదట కంగారు తప్పలేదు. బట్లర్ దూకుడుగా ఆడినటువంటి సందర్భంలో ఇంగ్లాండ్ 3 ఓవర్లోనే 26 పరుగులకి వెళ్ళిపోయింది. తర్వాత ఓవర్ నుంచి ఇన్నింగ్స్ స్వరూపం మార్చి పడేశారు. అక్షర్ వచ్చేటప్పటికి రివర్స్ స్వీప్కి ప్రయత్నించి బట్లర్ అవుట్ అవడం, వికెట్ కీపర్ పంతుకు దొరికిపోవడంతో ప్రారంభమైనటువంటి వికెట్ల పతనం ఆ తర్వాత కంటిన్యూ అయిపోయింది. బూమ్రా 5వ ఓవర్లో సాల్ట్ని బౌల్ చేస్తే ఆ తర్వాత స్పిన్నర్ల మాయాజాలం ఫుల్గా అల్లల్లాడించింది. అక్షర్ తన తర్వాత 2 ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ని కోలుకోలేని దెబ్బతీస్తే, అతడి బౌలింగ్లోనే బేరిస్టో బౌల్డ్ అవుతే మెయిన్ అలీ స్టంప్ అవుట్ అయి తిరగడం, ఇంగ్లాండ్ 46-4కి చేరుకున్నటువంటి దశలో అక్షర్కి కుల్దీప్ తోడవడంతో ఇంగ్లాండ్ ఓటమి వైపు వేగంగా అడుగులు వేసింది. బ్యాటర్లకు షాట్లాడే అవకాశం ఇవ్వకుండా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టినటువంటి కుల్దీప్ వరుసగా శామ్ కరన్ 2, బ్రూక్ 25 దగ్గరే అవుట్ చేయడం, జోర్డాన్ 1కే పెవిలియన్ చేర్చేశాడు. లివింగ్స్టన్ని 11తో ఇంగ్లాండ్ చివరి ఆశ కూడా ఆవిరైపోయింది. 20 బంతులు ఉండగానే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసిపోయింది. బ్రూక్ ఆర్బర్ జట్టు కొద్దిగా పోరాడబట్టినే ఆ జట్టు కనీసం 100 అయినా దాటింది.